నమస్తే బీఆర్కే న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మనకి మామూలుగా చెప్పుకునేదానికి మెడ నొప్పి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా కలుగుతుంది. ఎందుకు అంటే మనం ప్రతి ఒక్కరం కూడా చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని మెడ వంచి మనం ఎప్పుడు రీల్స్ చూడడం, లేదా యూట్యూబ్ చూడడం, లేదా ఇన్స్టాగ్రామ్స్, లేదంటే ఫేస్బుక్, ఇలాగా మన సోషల్ మీడియాలో ఎక్కువగా మనం ఉంటున్నాం. ఈ మెడ ఎంతైతే మనం బెండ్ అవుతున్నామో మన మెడ మీద అంత వెయిట్ పడుతూ ఉంటుంది. సపోజ్ మనం ఇట్లా స్ట్రైట్ కూర్చుంటే 0 degrees ఉన్నప్పుడు మన మెడ మెల్లమెల్లగా దిగే కొద్దీ ఈ మెడ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ఈ ప్రెజర్ పడే కొద్దీ మనకేమవుతుందంటే ఈ సర్వైకల్ ఈ భాగంలో మనకి ఈ డిస్క్లు ఒత్తుకొని మనకి చేతికి వచ్చే నరాలని అది బ్లాక్ చేస్తుంది. అంటే రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అప్పుడు మనకి చేతి నుంచి వేళ్ళ వరకు తిమ్మిరి కానీ, లేదా నొప్పి కానీ, లేదంటే పోటు కానీ, ఇలాంటి సిమ్టమ్స్ మనకి తెలుస్తుంటాయి. కొంతమందికి ఈ మెడ నొప్పి ఎక్కువ అయ్యేసరికి మెడ తిప్పలేక ఉంటారు, స్టిఫ్ అయిపోద్ది మెడ. కంప్యూటర్స్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. అదేవిధంగా రాసేవాళ్ళు, ఇప్పుడు స్టూడెంట్స్ అయినా సరే చిన్న వయసు నుంచి మనకి ఈ మెడ నొప్పి ఎక్కువగా స్టూడెంట్స్లో మనం చూస్తున్నాం. అది ఏజ్ లిమిట్ లేకుండా 11-12 సంవత్సరాలకి వాళ్ళకి మెడ నొప్పి వచ్చేస్తుంది. అదేవిధంగా దానివల్ల హెడేక్ వస్తుంది, దానివల్ల గిడ్డినెస్ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ మీకు కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఒకసారి ఎక్స్రే కానీ లేదా ఎంఆర్ఐ కానీ మీకు తెలిసిన డాక్టర్ దగ్గర చేయించుకుని అసలు ప్రాబ్లం ఏందో తెలుసుకోండి ఫస్ట్. అది మీరు నెగ్లెక్ట్ చేస్తే అది ఎక్కువైపోతుంది. మెడ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మనం నడుము నొప్పి అనుకోండి, కూర్చొని లేదా పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు. కానీ మెడ నొప్పి అనేది మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మెడ కదలించకుండా మనం ఏ పని చేయలేం. అలాంటప్పుడు మెడ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలామంది వర్క్ చేసేటప్పుడు లేదా బండి నడిపేటప్పుడు ఇట్లా ఒక సైడు సెల్ ఫోన్ పెట్టుకొని బండి నడుపుతూ ఉంటారు. అప్పుడు కూడా దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఇలాంటివన్నీ కూడా మీరు కొంచెం అవాయిడ్ చేయాలి. అదేవిధంగా మనకి మెడ నొప్పి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. అవి ఏంటి అంటే మీ ఇంట్లో పిల్లో ఉంటుంది కదా, దిండు, అది ఇంతకన్నా ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. అదేవిధంగా మనం సోఫాలు ఉంటాయి ప్రతి ఇంట్లో, ఆ సోఫాల మీద పడుకొని ఒక సైడు శ్రీ మహావిష్ణువులాగా పడుకొని చూడడం వల్ల కూడా మెడ నొప్పి ఎక్కువగా ఉంటుంది. అదే దివాన్ కాట్లో పడుకున్నప్పుడు మనకి రౌండ్గా పిల్లోస్ ఉంటాయి, ఆ రౌండ్ పిల్లో మీద పడుకొని కూడా మనం టీవీ చూస్తూ ఉంటాం. అప్పుడు కూడా మెడ మీద ఎక్కువగా ప్రెజర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త తీసుకుంటే మెడ నొప్పి అనేది చాలా ఈజీగా తగ్గిపోద్ది. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మెడని ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. దానికి మీరు యోగా అయినా చేయండి, లేదంటే మీరు లైట్గా ఎక్సర్సైజ్ అయినా మీరు చేసుకోవచ్చు. అవి మీకు ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు ఉంటే ఇంకా మంచిది. మీరు ఇవి చేసినా కానీ మీకు నొప్పి తగ్గలేదు అంటే మీరు ఖచ్చితంగా మన స్వస్తిక్ ఆయుర్వేదకి రండి. మీకు ఖచ్చితంగా మీ సిమ్టమ్స్ బట్టి 5 days, 7 days, 10 days అలా ఉంటుంది. మీకు ఈ ట్రీట్మెంట్ తోటి మనం 100% మనం ట్రీట్మెంట్ చేస్తాం. దీంట్లో మీరు ఇంతకుముందు ఎక్కడైనా సరే పంచకర్మ కానీ, లేదా ఆక్యుపంచర్ కానీ, కైరోప్రాక్టిక్ కానీ, ఇలాగ చాలా వైద్య విధానాలు మనం చేసుకుని ఉంటారు. అయినా కానీ మీకు తగ్గలేదు అంటే మీరు మా దగ్గర రావచ్చు. మా దగ్గర ఎందుకు రావాలి అంటే ఈ డిస్క్ ఏదైతే బయటకు వచ్చిందో అది ఏ ట్రీట్మెంట్ చేసినా కానీ పెయిన్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. కానీ మనకి ఈ డిస్క్ ఏదైతే బయటకు వచ్చినా అది లోపలికి పోద్ది మనం చేసే వైద్య విధానం. మనం ఏం చేస్తామంటే రూట్ కాజ్కి వైద్యం చేస్తాం. ఏదో పెయిన్ మేనేజ్మెంట్ చేయడం కాదు, రూట్ కాజ్కి వైద్యం చేసినప్పుడు మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఈ సర్వైకల్ సంబంధించి సర్వైకల్ స్పాండిలైటిస్ అయినా, సర్వైకల్ లోడోసిస్ అయినా, సర్వైకల్ రెడిక్యులోపతి అయినా, ఇలాంటి వాటివన్నీ కూడా మనకి అద్భుతంగా మనకి ఎక్సర్సైజెస్ అండ్ డైట్ ప్లాన్ అండ్ ట్రీట్మెంట్ ఇవి కానీ మీరు చేసుకుంటే మీకు అతి తక్కువ టైంలో మంచి రిజల్ట్స్ మనం ఆయుర్వేద వైద్యంలో చేసుకోవచ్చు. మీరు కనుక ఇలాంటి బాధపడుతుంటే ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. దీనికి మీరు ఇంట్లో కొన్ని చిన్న చిట్కాస్ నేను చెప్తాను, దాన్ని మీరు ఇంట్లో చేయండి. మీరు ఈ విధంగా బాధపడుతుంటే స్టిఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు కాలర్ దొరుకుద్ది మనకి, సర్వైకల్ కాలర్ అని మీకు సర్జికల్ షాప్లో ఎక్కడ దొరుకుతుంది. అది మీరు సైజుని చూసి మీరు ఇది పెట్టుకుంటే మెడ వంచకుండా మీకు ఉంటుందన్నమాట. మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు
వంచకుండా ఉన్నప్పుడు ప్రెజర్ పడదు. ప్రెజర్ పడినప్పుడు మనకి ఈ రేడియేటింగ్ పెయిన్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా మీరు కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు మీ కంప్యూటర్ని మీ పోస్టర్ ఏ విధంగా పెట్టుకునేటట్లు చూడండి, బెండ్ అవ్వకుండా. ఇంకోటి, మీరు వెనక సీటు ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలండి. వెనక లేకుండా బెండ్ అయినప్పుడు కూడా మీకు అది మెడ నుంచి థొరాక్స్, తర్వాత లంబారు, వీటి మీద కూడా ఎక్కువగా ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెనక కూడా సపోర్ట్ ఉండేటట్లు, అదేవిధంగా కొంచెం పైన ఒక మన చూపు కరెక్ట్ మెడ చూపు ఇట్లా ఉండేటట్లు మీరు కింద ఏదైనా హైట్ అడ్జస్ట్ చేసుకొని మీరు వర్క్ చేసుకోండి. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీరు మెడను కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. ఈ విధంగా చేయండి. తర్వాత మీరు ఇలాగా క్లోజ్ చేసి ఈ మెడతో పాటు మీరు ఈ విధంగా చేయండి. ఈ విధంగా మీరు ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీకు ఎక్కువగా పెయిన్ ఉంటే ఒక 2-3 మినిట్స్ ఇలా చేయండి. మీకు చాలా వరకు పెయిన్ అనేది కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి. ఈ ఐస్ క్యూబ్స్ని కూడా మీరు ఆ మెడ దగ్గర ఏదైతే ఉంటుంది నొప్పి ఉంటుందో అక్కడ ఒక కర్చీఫ్లో పెట్టుకొని మెల్లగా కాపురంలాగా పెట్టుకోండి. లేదా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ సహాయంతో అయినా సరే బోర్లో పడుకొని మీరు ఆ కాపురంలాగా పెడితే ఆ మజిల్ కొంచెం రిలాక్స్ అయ్యి మీకు పెయిన్ లేకుండా ఉంటుంది. ఇంకా అది చేసినా కానీ మీకు పెయిన్ ఉందంటే జస్ట్ ఒక స్పూను పసుపు తీసుకోండి, ఒక స్పూను సొంటి పొడి తీసుకోండి, ఒక 2 స్పూన్లు ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిల్, ఈ 3 కలిపి కొద్దిగా పేస్ట్ లాగా చేసి దాన్ని కొంచెం గోరువెచ్చగా వేడి చేసి మీరు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మీరు అప్లై చేసి ఒక 3-4 అవర్స్ అట్లే ఉంచేసి తర్వాత మీరు క్లీన్ చేసుకోండి. మీకు పెయిన్ 3-4 డేస్లోనే ఆ మజిల్ పెయిన్ ఉన్నా కొంచెం వాపు ఉన్నా కానీ మీకు తగ్గిపోద్ది. అవి చేసి కానీ తగ్గకపోతే మీరు మా దగ్గర రండి, మీకు మేము ట్రీట్మెంట్ చేస్తాం.